శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో రైతుల్లో ఆనందం వెల్లువిరిసింది. వంశధార ఎడమ ప్రధాన కాలువ నుంచి పలాస నియోజకవర్గానికి సాగునీరు విడుదల చేశారు. టీడీపీ నాయకులు, మహిళలు, రైతులు మోదుగులపుట్టి గ్రామం వద్దకు చేరుకొని గంగమ్మ తల్లికి పూజలు చేసి హారతులిచ్చారు. 5 ఏళ్లుగా సాగునీటి కోసం ఎదురు చూసినప్పటికీ గత వైసీపీ ప్రభుత్వం సాగుకు సహకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు, అన్నదాతకు పుష్కలంగా సాగునీరు అందించేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే గౌతు శిరీష కూటమి నాయకులు, రైతులు అభినందించారు. ఎప్పుడు చూడని 5 సంవత్సరాల్లో నీరు శిరీషమ్మ ఎమ్మెల్యే అయ్యి నెల రోజుల లోపలే ఈ నీరు తేవడం జరిగింది. ఇక్కడికి నిజంగా ఇది ఎవరి వల్ల కాని పని, ఒక్క శిరీషమ్మ గారు, అచ్చెన్నాయుడు గారి వల్ల ఈ పని అయింది. గత సంవత్సరం ఏదైతే పాలకవర్గం ఉందో సీదిరి అప్పలరాజు గారు కనీసం పూడికి తీయలేస్తారు కదా, నీరు తేడానికి కూడా ఒక్క రోజు కూడా ఆయన కృషి చేయలేదు. 5 సంవత్సరాలు ఈ కాలువలు, ఈ వంశధార నీరు గాలికి వదిలేశారు. ఈ రోజు విత్తనాలు కానీ, ఎరువులు కానీ ఏం కావాలంటే రైతులకి ఇమ్మీడియట్ గా తెచ్చిచ్చే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. దానికి కృషి చేస్తున్న మా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు శిరీషమ్మ గారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారు. మరి ఈ రోజు ఎలా నీరు వచ్చింది? ఈ 5 సంవత్సరాలు ఎందుకు తేలైపోయావు? నువ్వు ఒక మంత్రి అయ్యింది ఈ పలాసకి చేసింది ఏంటి? మంత్రిగా నీవు 5 సంవత్సరాలు నీరు తేలేంది. ఒక ఎమ్మెల్యేగా ఈ రోజు శిరీషమ్మ ఇక్కడ నీరు తీసుకొచ్చి ఇచ్చిందంటే అది నాయకత్వం అంటే, అది నాయకుల లక్షణం అంటే, అది ప్రజల కష్టాలు తెలిసిన నాయకులు అంటే.